జేడీ వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు. యూరోపియన్ మిత్రదేశాల తీరుతో ఆయన నిప్పులు చెరుగుతాడు. బ్రిటన్ ప్రధానిని మీడియా సమక్షంలోనే ఎండగడతాడు. ట్రంప్ తర్వాత మాటల తూటాలను పేల్చే నాయకుడిగా, ఫైర్ బ్రాండ్గా పేరున్న వ్యాన్స్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నాడు. కుటుంబ సమేతంగా భారత్కు 4 రోజుల పర్యటనకు వ్యాన్స్ వచ్చాడు. భారత్పై వ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతాడు, నిప్పులు కురిపిస్తాడా లేదా అంటూ ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఢిల్లీ వైపు చూశాయి. కానీ వ్యాన్స్ మాత్రం భారత్పై ప్రేమను కురిపించాడు. మోడీ ఆదరాభిమానాలకు ముగ్ధుడయ్యాడు. మోడీ గ్రేట్ లీడర్ అంటూ పొగిడేశాడు. ట్రంప్ తరహాలో మోడీని ప్రశంసించాడు. జేడీ వ్యాన్స్ పర్యటనతో భారత్పై ట్రంప్ తీరుకు అద్దం పడుతోందా? ద్వైపాక్షిక ఒప్పందాలకు వ్యాన్స్ మార్గమం సుగమం చేశాడా? వాచ్ ది స్టోరీ. యూరోప్లో వాన్స్, భారత్లో వాన్స్ వేరా? ట్రంప్ పాలసీలకు వాన్స్ తీరే సందేశమా? భారత్ అమెరికా బంధం బలపడుతోందా? 21న దేశ రాజధాని ఢిల్లీలో చిన్నపాటి లాక్డౌన్ను తలపించింది. అందుకు కారణం అమెరికా నెంబర్ 2 లీడర్ సందర్శిస్తున్నాడు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 21న ఉదయం కుటుంబ సమేతంగా ఢిల్లీకి చేరుకున్నాడు. 4 రోజుల పాటు వాన్స్ భారత్లో పర్యటిస్తారు. పలు ప్రాంతాల్లో పర్యటనలు, కోటల సందర్శన, షాపింగ్ విహారాలు, ద్వైపాక్షిక చర్చలు, చివరికి తాజ్మహల్ను సందర్శించనున్నారు. వాన్స్ పర్యటన చాలా ప్రతీకాత్మకమైనది. ఎందుకంటే మొదటి పాయింట్, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా త్వరగా ఉపాధ్యక్షుడు భారత్కు వచ్చాడు. ఇక రెండో పాయింట్, ప్రస్తుతం ట్రేడ్ వార్ తీవ్రంగా సాగుతోంది. అమెరికా సుంకాల నుంచి మినహాయింపును భారత్ ఆశిస్తోంది. ఏదో ఒక రకంగా ట్రంప్తో ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి భారత చర్చలు జరుపుతుంది. సాంకేతికంగా ఉపాధ్యక్షుడు వాన్స్ వాణిజ్య ఒప్పందాలను చేసుకోడు. కానీ వాన్స్ పర్యటన వాణిజ్య ఒప్పందాలకు ప్లస్ అవుతుందని మాత్రం చెప్పొచ్చు. వాన్స్ వచ్చిన తొలి రోజే ప్రధాని మోడీ ఆతిథ్యమిచ్చాడు. ప్రధాని నివాసంలో ఇరు దేశాల అధికారులతో కలిసి రక్షణ, ఇంధనం, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానంలో మరింత సహకారంపై వాన్స్, మోడీ చర్చలు జరిపారు. చర్చల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడికి మోడీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వాన్స్ కుటుంబానికి మోడీ విందు ఇచ్చాడు. తెలుగింటి అల్లుడైన జేడీ వాన్స్ తన భార్య ఉషా చిలుకూరి, 3 పిల్లలతో విందుకు హాజరయ్యారు. ప్రధాని మోడీని కలవడం గౌరవప్రదమైన విషయంగా అమెరికా ఉపాధ్యక్షుడు చెప్పాడు. మోడీ గొప్ప నాయకుడని వాన్స్ అభివర్ణించాడు. తమ కుటుంబం పట్ల మోడీ కనబరిచిన ఆదరాభిమానాలకు వాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. అంతకుముందు జేడీ వాన్స్కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సాదర స్వాగతం పలికారు. సాధారణంగా విదేశాల అధినేతలు, ఉపాధ్యక్షులు పర్యటనకు వస్తే విదేశాంగ కార్యదర్శులు లేదా జూనియర్ కేబినెట్ మినిస్టర్లు స్వాగతం పలుకుతారు. కానీ ప్రోటోకాల్ను పక్కన పెట్టి మరీ కేబినెట్ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వాగతం పలకడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీకి చేరుకున్న వాన్స్ కుటుంబంతో సహా ఢిల్లీ శివార్లోని హిందూ దేవాలయం అక్షర్ధామంను సందర్శించారు. ఆలయంలోని వాస్తుశిల్పాలను, వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాన్స్ భార్య ఉషా చిలుకూరి హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. వాన్స్, ఉషా పిల్లలు సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపించారు. వాన్స్కు ముందు ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హ్యారిస్ భారతీయ మూలాలున్న వ్యక్తి. కానీ ఆమె పదవీ కాలంలో 21 దేశాల్లో పర్యటించినా ఒక్కసారి కూడా భారత్ను సందర్శించలేదు. అక్షర్ధామ్ సందర్శన అనంతరం వాన్స్ ఓ ఎంపోరియంను సందర్శించారు. భారతీయ కుటీర పరిశ్రమ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. చివరికి మోడీతో ద్వైపాక్షిక సమావేశానికి హాజరయ్యారు. ప్రధాని ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఇరవై రాత్రే జైపూర్కు చేరుకున్న వాన్స్ కుటుంబం 22న నగరంలో పర్యటిస్తారు. 23న తాజ్మహల్ను తిలకించేందుకు ఆగ్రాకు చేరుకునున్నారు. అక్కడి నుంచి తిరిగి జైపూర్కు చేరుకుంటారు. జైపూర్ నుంచి అమెరికాకు వాన్స్ తిరిగి వెళ్ళిపోతారు. అయితే వాన్స్ పర్యటనతో భారత్కు ప్రయోజనం ఏమిటి? వాన్స్ రాకతో అమెరికా, భారత్ మధ్య సంబంధాల్లో మార్పు వస్తుందా? ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, వాన్స్ పర్యటన భారత్కు ట్రంప్ ఇచ్చే ప్రాధాన్యాన్ని సూచిస్తోంది. పైగా ఆసియాలో వాన్స్కి ఇది మొదటి పర్యటన. సాధారణంగా అమెరికన్లు తొలి పర్యటనలకు మిత్రదేశాలకి ప్రాధాన్యమిస్తారు. అంటే ఆసియాలో జపాన్ లేదంటే దక్షిణ కొరియా లాంటి మిత్రదేశాలకు అమెరికా ఉపాధ్యక్షుడు వెళ్ళాలి. కానీ వాన్స్ మాత్రం అందుకు విరుద్ధంగా భారత పర్యటనను ఎంచుకున్నాడు. దీన్ని బట్టి ఢిల్లీకి ట్రంప్ ఎంత ప్రాధాన్యమిస్తున్నాడో స్పష్టంగా తెలుస్తుంది. వాణిజ్య యుద్ధం ఉన్నా లేకపోయినా భారత్తో భాగస్వామ్యానికి ట్రంప్ ఆసక్తి చూపుతున్నాడు. వాన్స్ పర్యటనను అనుకూలంగా మలుచుకుని అమెరికా సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఢిల్లీ కూడా ప్లాన్ వేసింది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పందించాడు. అమెరికాతో భారత్కు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందన్నాడు. వాన్స్తో సమావేశం ద్వైపాక్షిక ఒప్పందాలకు మార్గం సుగమం చేస్తుందని వెల్లడించారు. సమస్యలని ద్వైపాక్షిక చర్చలతోనే పరిష్కారం అవుతాయన్నారు. అసలు వాన్స్ పర్యటన భారత్కు ఎందుకు కీలకం?
జేడీ వాన్స్ ఎలాంటి ప్రభావం చూపని ఉపాధ్యక్షుడని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ట్రంప్కు హిట్ మ్యాన్గా వాన్స్కు పేరుంది. అమెరికా ఉపాధ్యక్షుడు యూరోప్లో పర్యటించినప్పుడు యూరోపియన్ యూనియన్పై నిప్పులు కురిపించాడు. వాక్ స్వాతంత్రాన్ని యూరోప్ మార్చివేసిందని వాన్స్ విమర్శించాడు. వైట్ హౌస్లో అధ్యక్షుడు ట్రంప్తో యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సమావేశమైన సందర్భంలో వాన్స్ ఫుల్ ఫైర్ అయ్యారు. అంతకుముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అయితే దాడి చేసినంత పని చేశాడు. కానీ భారత్లో ప్రధాని మోడీతో మాత్రం అలా కాదు. వాన్స్ చాలా కూల్గా వ్యవహరించాడు. వాణిజ్య చర్చల్లో మంచి పురోగతి ఉందని ప్రధానితో వాన్స్ చెప్పాడు. ఇరు దేశాలకు లాభదాయకంగా ఉండే వాణిజ్య ఒప్పందం చర్చలను స్వాగతించాడు. వాన్స్ సందర్శన వ్యక్తిగతమైనది ఏమాత్రం కాదు. గత నెలలో ట్రంప్ నిఘా చీఫ్ తులసి గబ్బర్డ్ భారత్ను సందర్శించారు. ఇప్పుడు వాన్స్ పర్యటిస్తున్నాడు. నెక్స్ట్ పెంటగాన్ చీఫ్ పీటీ హెగిత్ భారత్లో సందర్శించనున్నారు. పెంటగాన్ చీఫ్ అంటే అమెరికన్ రక్షణ మంత్రి అన్నమాట. చివరగా మరో భారీ అమెరికన్ అతిథి భారత్లో పర్యటించనున్నారు. ఆయన ఎవరో కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఏడాది చివరిలో క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉంది. తాజాగా వాన్స్తో సమావేశంలోనూ ట్రంప్ భారత్లో పర్యటిస్తారని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్వాడ్ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయాలని ఇరు దేశాలు ఆశిస్తున్నాయి. ఈ ఒప్పందంపై పురోగతి లభిస్తుందని భారత్ బలంగా నమ్ముతోంది. అక్టోబర్ నాటి ఒప్పందంలో మొదటి భాగంపై సంతకం చేయాలని ఆశిస్తున్నారు. ఈ ఒప్పందం కుదిరితే ట్రంప్ సుంకాల ప్రభావం భారత్పై ఉండదు. నిజానికి భారత్ దిగుమతులపై ట్రంప్ ఫస్ట్ టర్మ్లో 10% సుంకాలను విధించాడు. అప్పటి నుంచి ఆ సుంకాలు కొనసాగుతున్నాయి. రెండోసారి ట్రంప్ అధ్యక్షుడయ్యాక భారత్ విధిస్తున్న సుంకాలపై పదే పదే ట్రంప్ విమర్శలు గుప్పించాడు. ఏప్రిల్ 2న భారత్పై మరో 26% సుంకాలను విధించాడు. ఆ తర్వాత 90 రోజుల పాటు ఈ సుంకాలను నిలిపివేశాడు. సుంకాల సమస్య తొలగిపోయిన తర్వాత అమెరికాతో భారత్కు ఉన్న ఇతర సమస్యలపై చర్చలు జరిపే అవకాశం ఉంది. H-1B, విద్యార్థి వీసాలు, ఖలిస్తానీ అంశంపై నెలకొన్న ఆందోళనలు, బంగ్లాదేశ్ అంశం, ఇండో పసిఫిక్ వంటి ఉమ్మడి వ్యూహాలను చర్చించే అవకాశం ఉంది. నిజానికి వీటన్నిటిపై జేడీ వాన్స్ ఏమాత్రం నిర్ణయాలు తీసుకోడు. ఆయన పాత్ర చాలా వరకు సాంప్రదాయబద్ధమైనది. కానీ అమెరికా ఉపాధ్యక్షుడి చర్చలు, వ్యాఖ్యలు మనకు ఓ సందేశాన్ని ఇస్తాయి. వాన్స్ పని ట్రంప్ విధాన ప్రాధాన్యతలను వ్యక్తం చేయడమే. భారత్లో వాన్స్ వ్యవహార శైలి స్నేహపూర్వకంగానే ఉంది. గ్రీన్లాండ్, యూరోప్లో మాదిరిగా అగ్రెసివ్గా వాన్స్ వ్యవహార శైలి లేదు. సో ట్రంప్ కూడా భారత్ మోడీతో స్నేహపూర్వక సంబంధాలకే ప్రాధాన్యమిచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని అనుకూలంగా సాగితే వచ్చే అక్టోబర్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్లో పర్యటించనున్నాడు. అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం కుదరనుంది. దీంతో భారత వాణిజ్యానికి సుంకాల అడ్డంకులు తొలగిపోతాయి.